మద్యం స్కామ్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే మహాత్మా అంటాం గాంధీ గారిని, జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్. ఫాదర్ ఆఫ్ స్కామాత్మ జగన్మోహన్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీము స్కామ్గా కన్వర్ట్ అయ్యి డబ్బులు దండుకున్నా అది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుద్ది. మిగతా గతంలో వాళ్ళ బాబు కూడా అంత అలా చేయలేకపోయాడు, వేరే వాళ్ళ ద్వారా ఇచ్చి పిచ్చాడు తప్ప ఇంత డైరెక్ట్గా దొబ్బేలేదు. అర్థమైందండి. అంటే వాళ్ళని పెట్టేది వాళ్ళు కొల్ల కొట్టేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు తప్ప ఇతను డైరెక్ట్గా ఈయనే మొదలు గుణపం పారాట్టుకు వెళ్ళిపోయి కన్వే. సాధారణంగా కొంతమంది బాసులు వాళ్ళ దగ్గర కూర్చొని చేయిస్తారు. ఇతను అబ్బాయి వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఇతనే వెళ్ళిపోయాడు. మద్యం స్కామ్ అంటే అదే, డైరెక్ట్గా తనే దిగేయడు రంగంలోకి కొల్లగొట్టేయడానికి, దోపిడీకి. ఈ విషయంలో అతను గుమ్మం దాకా వచ్చి ఆగడం, నాకు దర్యాప్తు వీళ్ళ మీద కూడా అసంతృప్తి ఉందండి. నా అలాగే లక్షలాది మందికి ఉంది. ఎందుకంటే ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది ఏంటి, ఈ మద్యం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కోట్లు కొల్లగొట్టేశాడు, అదొకటి. 2, అధికార దుర్వినియోగం చేశాడు. 2, 3, నాసి రకం మద్యం సప్లై చేసి ఆరోగ్యానికి హాని కలిగించాడు, వాళ్ళ చావులకు కారణమేంటి. 4. ఇన్ని రకాల అభియోగాలు, ఆరోపణలు కాదు, నిందలు కాదండి, నిజాలు. అతని పట్ల ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలి ఈ విషయంలో మాత్రం. మిగతా దాంట్లో ఏదైనా సరే విచారణ చేసి సాక్ష్యాధారాలు తీసుకుని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు. కానీ ఈ మద్యం వ్యవహారంలో ముందు జగన్ రెడ్డిని అరెస్ట్ చేసి తర్వాత మిగతా వ్యవహారం అంతా తీసుకురావాలి.